హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు కొంత సామాన్యంగానే సాగుతాయి. ఇక గృహమున కొందరి మాటలు మీకు మానసికంగా చికాకు పరిచే అవకాశం అయితే కనిపిస్తున్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నవి, చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది ఉండవచ్చు. గృహ నిర్మాణ పనులు ఎవరైతే చేపడుతున్నారో అవి కొంత మందకొడిగా సాగుతాయి. అలాగే మిథున రాశి వారికి ఈరోజు బంధుమిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఇబ్బందికరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా నష్టాలను ఎదుర్కొంటారు. పెద్దల మాట వినక చెడిపోయే ప్రమాదం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ పెద్దల సలహాలు పాటించడం మీకు ఈరోజు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈరోజు కుటుంబంలో విరోధాలు కలిగే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ప్రేమికుల మధ్య ఇబ్బందులు కూడా కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక రాజకీయ రంగం వారికి అవమానాలు, సినీ రంగం వారికి నష్టాలు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. కళాకారులు కూడా వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తండ్రి తరపు వారి నుండి దుర్వార్తలను వింటారు. అలాగే కొత్త వారి వల్ల ప్రమాదాలు కూడా ఎదుర్కొంటారు. అలాగే ఆభరణాలను, విలువైన వస్తువులను, ధనాన్ని పోగొట్టుకునే అవకాశం కూడా ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే భూక్రయ విక్రయాలలో నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టులకు కూడా ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఇక వైద్యులకు కష్టకాలంగా చెప్పవచ్చు. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం మరియు విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం కూడా ఉంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టిన పెట్టుబడులలో నష్టాలు తప్పకుండా వస్తాయి. కాబట్టి దేవాలయాలను సందర్శించడం మీకు ఈరోజు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు దూర ప్రయాణాలలో స్వల్ప ఆటంకాలు, ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి అంతగా కలిసి రావు. ఆరోగ్యం కూడా కొంత మందగిస్తుంది. అలాగే ఈరోజు బంధువులతో లేనిపోని తగాదాలు ఏర్పడే అవకాశం కూడా పడుతుంది. రాబడి తగ్గడంతో ఇబ్బందులు కూడా పడతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థల నిర్వహణ నత్తనడకన సాగుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ బాధ్యతలను వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతారు. పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులు కూడా కొంత గందరగోళ పరిస్థితిలో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. అలాగే ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు గణపతి ఆరాధన, లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది.